ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రశ్న యూట్యూబర్ రావణ్కు బెయిల్ మంజూరైన మరో కేసులో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. జూన్ 28న ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవుల సభలో చంద్రబాబు పవన్తో పాటు రాధా మనోహర్ దాస్పై రావణ్ కులాలను రెచ్చగొట్టేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పిఠాపురం పిఎస్లో జనసేన కార్యకర్త బొజ్జా కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రావణ్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి పిఠాపురం తీసుకొచ్చిన పోలీసులు స్టేషన్లో విచారించారు. కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎందుకు మాట్లాడారంటూ ప్రశ్నించగా తనకు ప్రభుత్వం నచ్చదని అందుకే విమర్శలు చేస్తున్నానని చెప్పినట్లు తెలిసింది. రావణ్ ఫోన్లోని కాంటాక్ట్లు, బ్యాంకు ఖాతాల వివరాలను పరిశీలించగా తనకు యూట్యూబ్ ద్వారానే ఆదాయం వస్తుందని రావణ్ చెప్పినట్లు తెలిసింది. వైద్య పరీక్షల అనంతరం పిఠాపురం జూనియర్ సివిల్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా నిందితుడికి వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అయితే బయటకు వచ్చిన రావణ్ను 2025లో సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.